గువాహటి టెస్ట్లో ఊహించింది జరిగింది. సౌత్ ఆఫ్రికాతో రెండవ టెస్ట్లో టీమిండియా 408 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోరు సాధించిన ప్రోటీస్ జట్టు అనంతరం టీమిండియాను 201 పరుగులకే ఆలౌట్ చేసింది. పేసర్ మార్కో యాన్సిస్ 6 వికెట్లతో సత్తాచాటి సౌత్ ఆఫ్రికాకు 288 పరుగుల భారీ ఆధిక్యం లభించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత టీమిండియాను ఫాలో ఆన్ ఆడించకుండా తామే మళ్లీ బ్యాటింగ్ చేసినటువంటి సఫారీలు 4వ రోజు ఆఖరి సెషన్ వరకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదు. 260 పరుగులు చేసినటువంటి తర్వాత ప్రోటీస్ జట్టు టీమిండియాకు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. టార్గెట్ చేసింగ్లో 4వ రోజే జైస్వాల్, రాహుల్ వికెట్లు కోల్పోయింది. 2 వికెట్లకు 27 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆట మొదలుపెట్టినటువంటి టీమిండియాకు సఫారీ స్పిన్నర్ సైమన్ హార్మన్కు చుక్కలు చూపించాడు. హార్మర్ చెలరేగడంతో భారత్ రెండో ఇన్నింగ్స్లో 140 పరుగులకే కుప్పకూలింది. ఒంటరి పోరాటం చేసినటువంటి జడేజా 54 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సఫారీ నయా పేసర్ యాన్సిస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. ఆల్రౌండ్ ఆట తీరుతో చెలరేగినటువంటి సౌత్ ఆఫ్రికా 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవడంతో పాటు వైట్ వాష్ చేసింది. దీనికి సంబంధించి చెప్పండి సురేష్. అంటే చాలా మటుకు సోషల్ మీడియాలో ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఒక పోస్టర్ ని ట్రోల్ చేస్తున్నారు. ఆ పోస్టర్ ఏంటంటే RIP, రెస్ట్ ఇన్ పీస్, రిప్ ఇండియన్ టెస్ట్ క్రికెట్ అని చెప్పేసి. నిజం చెప్పాలంటే ఒక్క టెస్ట్ సిరీస్ ఓడిపోతే భారత క్రికెట్ ను ఇంత నిందించాలా అనే ఒక ప్రశ్న మనందరికీ ఉత్పన్నమవుతుంది. అంటే ఒకటే ఒక మ్యాచ్ కదా ఓడిపోతే, ఆ ఒక్కదానికే భారత టెస్ట్ క్రికెట్ చచ్చిపోయింది ఇవాళ అనేటంత బాధ ఎందుకు కలుగుతుంది అభిమానుల కంటే. నిజం చెప్పాలంటే గత కొంతకాలంగా ఎస్పెషలీగా గౌతమ్ గంభీర్ ఎప్పుడైతే కోచ్ గా వచ్చాడో, ఆ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇండియన్ టెస్ట్ క్రికెట్ పారామీటర్స్ యొక్క ప్రమాణాలు మాత్రం దారుణంగా పడిపోయాయని చెప్పాలి. గతంలో లాస్ట్ ఇయర్ న్యూజిలాండ్ మన దేశానికి వచ్చి మన దేశంలో మ్యాచ్లు ఆడి 3 టెస్ట్ మ్యాచ్ 3-0తో వైట్ వాష్ చేసింది. ఇప్పుడు మళ్ళీ సౌత్ ఆఫ్రికా వంతు అనమాట. అంటే ఒకప్పుడు ఫారిన్ కంట్రీస్ ఇండియాకు వచ్చి టెస్ట్లు ఆడాలంటే భయపడేవి. ఎందుకంటే ఇండియన్ సాయిల్ మీద ఒక్క మ్యాచ్, సిరీస్ విషయాలు పక్కన పెట్టు, కనీసం ఈ సిరీస్ లో ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు, దట్ ఈస్ ద గుడ్ మెమొరీ ఫర్ ఏ ఫారిన్ క్రికెటర్ ఆర్ ఫారిన్ క్రికెట్ కెప్టెన్ అనమాట. అట్లా ఉండేది ఒకప్పుడు మన ఇండియన్ క్రికెట్ టీం. అసలు ఇండియన్ అంటే గతంలో మన దేశము ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళి అక్కడ వాళ్ళని కంట్రోల్ చేయడంతో పాటు నియంత్రించడంతో పాటు ఇండియన్ లో మాత్రం మన డామినేషన్ ఎలా ఉండేదంటే స్టీవా, రికీ పాంటింగ్ లాంటి కెప్టెన్స్ పెద్ద అంటే ఒక దిగ్గజమైన ఆటగాళ్ళు ఉన్నప్పుడు కూడా మన ఇండియన్ క్రికెట్ అసలు ఒక డామినేట్ చేసింది ఇండియన్ సాయిల్ మీద. కానీ ఇంత దారుణంగా ఇవాళ చూస్తే మ్యాచ్ కనుక అసలు ఈ సిరీస్ లో ఎక్కడా కూడా పోరాట పటిమ అనేది కనిపించలేదు సురేష్. మొదటి మ్యాచ్ లో ఈడెన్ గార్డెన్ లో అదే తంతు, ఇక ఈ మ్యాచ్ లో అయితే మరీ దారుణం. దట్టు సైమన్ హార్మర్ అనే ప్లేయర్ ఇది ఆఫ్ స్పిన్నర్. బేసికల్ గా ఒక ఆఫ్ స్పిన్నర్ కి ఇంత దారుణంగా మన వాళ్ళు ఎందుకు సరెండర్ అయ్యారు అనేది ఇప్పటికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇవాళ ఈ మ్యాచ్. రైట్, థ్యాంక్ యూ రాఘవ్.